హుస్నాబాద్లోని ధర్మవీర్ యోగ శిక్షణ శిబిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగా శిక్షణ శిబిరంలో ఉదయాన్నే మహిళలంతా కలిసి యోగాసనాలు చేసి అనంతరం మహిళలంతా కలిసి న్యాచురల్ తో తయారు చేసిన వెజిటేబుల్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. యోగాలో పలువురి మహిళలను యోగా గురువు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితలు ఘనంగా సన్మానం చేశారు. పర్యావరణాన్ని కాపాడుదామంటూ యోగా సెంటర్ కు వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ ను నివారించుదామంటూ మహిళలకు ప్లాస్టిక్ నిషేధిత గిఫ్ట్ ను మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వాల సుప్రజ, బోజు రమాదేవి, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలోని ధర్మవీర్ యోగా సెంటర్లో ముందస్తు మహిళా దినోత్సవ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి హాజరైన ప్రతి మహిళకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఉమెన్స్ డే అనగానే మహిళా సాధికారత, ఫైనాన్షియల్గా బాగా సెట్ కావాలి మహిళ అనేది ఒకటి బాగా గుర్తుండిపోతుంది. కానీ మహిళా సాధికారత అంటే కేవలం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం కాదు, వారి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, టోటల్గా మన ఫ్యామిలీని మనం బలంగా చేసుకోవాలి. ముఖ్యంగా మహిళ బాగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను మనం సక్రమంగా నడిపించుకునే విధంగా ఉంటూ ముందుకెళ్లాలని ప్రతి మహిళకు ఈ సందర్భంగా నేను విన్నపం చేస్తున్నాను. అలాగే మా యోగ సాధకులందరూ కూడా ఈ మధ్యనే మొన్న యానివర్సరీ ఒక 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యానివర్సరీ కూడా చేశాము. నిజంగా చాలా చాలా మంచిగా ఆసనాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే వారి ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అలాగే మహిళ ఆరోగ్యము ఇల్లంతా ఆరోగ్యం. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో మహిళలందరూ ఇక్కడ యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శిక్షణ శిబిరంలో ఉన్న మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది మన నిత్య జీవన శైలిలో ఒక భాగం చేసుకొని మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ దాన్ని మనం ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఆచరించి దాన్ని ఆదర్శంగా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఒక మహిళను దినోత్సవం రోజే సంబరాలు చేసుకోవడం కాకుండా మహిళగా మన యొక్క బాధ్యతలను, సమాజం పట్ల మనకున్న ఆత్మ గౌరవాన్ని రక్షించుకునే విధంగా సాటి మహిళను ఎప్పుడూ గౌరవించాలి. మరి మనం గౌరవించినప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు గౌరవించుకుంటూ మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ మరి కుటుంబ విధానాన్ని కూడా ఒక ఆదర్శవంతంగా సాగించుకుంటూ మన పిల్లలను కూడా మహిళగా మరి వారిని సగర్వంగా ఉంచేందుకు బాధ్యతలు అనేది నేర్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న జీవన శైలిలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మరి అవాంఛిత సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి కూడా మనవంతుగా సమాజంలో మనము కూడా ఒకరము అనే విధంగా ఆ బాధ్యతను తీసుకొని ఎవరి కుటుంబంలో వారు మరి బాధ్యతలను, కష్టాన్ని, సుఖాన్ని అన్నీ అలవోకగా మరి తీసుకునే విధంగా కుటుంబ బాధ్యతలను నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఏదో మన ఫ్యామిలీ బాగుండాలి, నేను అదేముందిలే తర్వాత తిందాం అన్నట్టు కాకుండా మన హెల్త్, మన ఫిట్నెస్. యోగా ఒకటి, ఇప్పుడు ఎక్సర్సైజ్లో యోగా చాలా బాగా అందరు చేస్తున్నారు. అందరు అనుకుంటారు దానివల్ల మన బాడీ చేంజ్ అవుతుంది, ఫిట్ అవుతాం. అన్నిటికన్నా ముందు మన మైండ్ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్నెస్ అనేది ఎంత ఉంటుందంటే ఏదైనా సిచ్యువేషన్ నెగిటివ్ అయినా కూడా మనం దాన్ని పాజిటివ్గా చూస్తాం. అంటే ఇండైరెక్ట్గా మన పిల్లలకు చెప్తాం, మన హస్బెండ్కి, అందరికీ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తాం. పాజిటివిటీ ఉంటే ఆ ఫ్యామిలీ అనేది స్ట్రెంగ్త్ వస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనం ఏ పని అయినా బోల్డ్గా చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా టైం ఇచ్చుకోండి, ఫ్యామిలీని కూడా వీలైనంత వరకు సాటిస్ఫై అయ్యండి. ఏదో 100% చేయాలనేది బ్రెయిన్లో ఎప్పుడు పెట్టుకోవద్దు. గో విత్ ద ఫ్లో, బీ హ్యాపీ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఏంటంటే యోగు ఎర్లీ మార్నింగ్ లేవడం ఇబ్బంది అవుతుందేమో అందరికీ. కాకపోతే ఏమనుకోవాలి అంటే నా ఆరోగ్యం నేను లేవాలి, మంచిగా ఉండాలి, పోవాలి, చేయాలి అనేది అనుకొని లేవాలి. మనం మంచిగా ఉంటేనే మన ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. కాబట్టి నా ఆరోగ్యం కోసం నేను పోయి ఖచ్చితంగా యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి అనేది అనుకొని రావాలి. ఏదో ఎర్లీగా పాసిబుల్ కాలేదు అని అనుకుంటే అది కాదు రీజను. నేను అయితే 9కు డ్యూటీకి వెళ్తే ఇద్దరిని పిల్లల్ని చిన్న పిల్లలే నాకు 4th క్లాస్ ఒక అమ్మాయి, 1st క్లాస్ ఒక అమ్మాయి. నేను యోగకు రావాలంటే 3:30కి 4కి లేస్తాను. ఎందుకంటే అప్పుడు అనుకుంటాను ఆరోగ్యం నాకు బాగుండాలి కాబట్టి నేను లేస్తా అని అనుకొని అప్పుడు సగం పనులు చేసేసుకొని వస్తా. ఇంట్లో పోయి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి నేను 9 కల్లా వెళ్ళిపోతా. అట్లా అంటే ఏమనుకుంటే అది మనం సాధించగలుగుతాం. కాబట్టి అట్లా అనుకొని అందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా ధర్మవీర్ యోగా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా బిజీ అయిపోయాం అందరము. మన కోసం, మన బాడీ కోసం, మన హెల్త్ కోసం టైం ఇచ్చే అంత ఎవరికీ లేదు. సో ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి మనమంటూ కొంత సమయాన్ని మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కోసమైనా యోగాకి కొంత సమయాన్ని ఇస్తే మన లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. యోగా అంటే చాలా వరకు అందరూ ఓన్లీ ఆరోగ్యం పరంగానే అనుకుంటున్నారు, కానీ అలా అని కాదు. మన లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. మన తీసుకునే ఫుడ్లో కానీ, మన డైలీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో కానీ ఇలా చాలా రకాలుగా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పు మాలోనే చాలామందిలో చూస్తున్నారు. మేమే ఇంత పాజిటివ్గా ఉండి ఇంతలా మేము మోటివ్ చేయగలుగుతున్నామంటే చూస్తున్న మీరు ఇంకా చాలా మోటివ్ అవ్వగలుగుతారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చి మీ హెల్త్ కోసం మీరు బయటికి వచ్చి దయచేసి అందరూ యోగా అని కాదు ఏదైనా సరే, కానీ మీ ఆరోగ్యం కోసం ముందుగా మీరు బయటికి వచ్చి మీ హెల్త్ని టేక్ కేర్ చేయండి. తర్వాత ఫ్యామిలీ, కిడ్స్ ఆటోమేటిక్గా మీరు రేజ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి.